హాయ్ అండి. నమస్తే. బాగున్నారండి అందరూ? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డ్రెస్సులు అయితే వచ్చినాయండి మనకి కుట్టడానికి. పంజాబీ డ్రెస్సులు కాలర్ నెక్ ఇది. ఒక 7-8 డ్రెస్సులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి కుట్టాల్సినవి. నిన్నైతే ఈ 2 డ్రెస్సులు కుట్టానండి. ఇదొక డ్రెస్సు, ఇంకా సేమ్ కాలర్ నెక్, ఇంకా చిన్న చిన్ని మార్పులతో ఇంకొక డ్రెస్ కుట్టా. ఇది చూసారా, ఇది హ్యాండ్ అయితే మనకి సరిపోలేదండి. అయితే కాలర్ నెక్కి ఇలాగ ఎల్బో హ్యాండ్ అంటే చేతుల కింద వరకు హ్యాండ్స్ కుడితే బాగుంటాయి కదా, కానీ దీనికైతే క్లాత్ సరిపోలేదు. దీన్ని అయితే క్లాత్ సరిపోకపోయినా కూడా మనం ఎలా వేసుకోవచ్చో నేను ఒక వీడియో అయితే చేసి పెట్టాను, చూడండి మీరు. తక్కువ క్లాత్ అయినా కూడా ఇలా చేతుల కింద వరకు హ్యాండ్స్ పెట్టి ఇలా కాలర్ నెక్ పెట్టి ఇలా కుట్టానండి డ్రెస్సు. మోడల్ ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా. ఇలాగే ఇంకా కొద్దిగా మార్పులతో ఇంకొక డ్రెస్ కుట్టా. బాగుందా డ్రెస్? బాగుందా? ఓకే అండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మనకి ఇంకొక నిన్న 2 కుట్టాను కదా, ఇంకొక 5-6 డ్రెస్సుల వరకు ఉన్నాయి కుట్టాలి. రోజుకి 1-2 కుట్టాలి. సీజన్ వస్తుంది కదా, అప్పుడు కంప్లీట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడే బజార్కి వెళ్ళి వచ్చానండి. నేను డ్రెస్సు లైనింగ్లు అయితే బల్క్లో తెచ్చుకోను, అంటే 2 మీటర్లో, అది కాక తక్కువ వస్తూ ఉంటాయి కదా డ్రెస్సులు. అందుకే నేను డ్రెస్ లైనింగ్ అయితే బల్క్లో తెచ్చుకోను. బ్లౌజ్కి మాత్రం లైనింగ్ అయితే మీటర్ అయితే ఉంటాయి. కొద్దిగా మంచి క్వాలిటీనే తెచ్చి పెట్టుకుంటూ ఉంటాను, అంటే వర్క్ చేసిన బ్లౌజులు కుట్టాలి కాబట్టి కొద్దిగా మంచి క్వాలిటీనే బ్లౌజ్కి లైనింగ్ అయితే తెచ్చి పెట్టుకుంటాను. ఇంకా డ్రెస్కి అయితే ఇంకా తక్కువే వస్తాయి కాబట్టి ఇంకా అంత పెట్టుబడి ఎందుకులే అని నేను డ్రెస్సులకి అయితే తెచ్చుకోను. ఇంకా ఎవరినన్నా పంపించడం ఎందుకులే. నేను కూడా కొన్ని పట్టు క్లాతులు తేవాల్సినవి ఉన్నాయి. ఒక మ్యారేజ్కి అయితే, అంటే పెళ్లి కూతురి కాదులే, పెళ్లి బట్టలు కాదు, ఇంకా మ్యారేజ్కి ప్రిపేర్ అవుతున్నారనమాట. ఈ శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా, ఈ పెళ్ళిళ్ళకైతే ఇంకా పైకాడోళ్ళు అక్క చెల్లెళ్ళు, అంటే పెళ్లి కూతురు అక్క చెల్లెళ్ళు, పెళ్లి కొడుకు అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ ఒక 2-3 బ్లౌజులు కుట్టించుకోవాలి కాబట్టి ముందు నుండి అయితే కుట్టించుకుంటున్నారండి. ఇంకా వాళ్ళకు కూడా నేను లైనింగ్లు లైనింగ్ కాదు, పట్టు క్లాతులు నా దగ్గర లేవు కదా, అన్ని కలర్స్ లేవు కదా, ఇంకా కొన్ని నాన్నే తీసుకొచ్చి వేయమన్నారనమాట. ఇంకా పట్టు క్లాతులు కూడా తెచ్చుకోవాలి. పట్టు క్లాతులకైతే నేను ఎవరిని పంపించనండి, నేనే వెళ్ళి తెచ్చుకుంటానమాట. నా ఖాళీ లేకపోతే ఇంకా వాళ్ళనే తేమంటాను. ఇగో ఈ కలర్ అండి, ఇదే ఈ ఫ్రేమ్ ఫిక్స్ చేశాను కదా, ఇదైతే ఇప్పుడే తీసుకొచ్చి ఇంకా దీనికైతే వర్క్ అయితే స్టార్ట్ చేశాను. అయినంత వరకు కొద్దిగా త్వరగా ఇచ్చేయమన్నారు. ఇంకా దీనికైతే ఎక్కువ గోల్డ్ అయితే పెట్టాల్సి వస్తుందన్నమాట. గోల్డ్ జరీ పెట్టాను, అలాగే సిల్వర్ జరీ కూడా వేస్తున్నాను, ఓకేనా. ఇంకా ఇక్కడైతే మాత్రం మనకి ఒక సమత్త బంతి ఫంక్షన్కి అయితే మనకి ఒక లంగా జాకెట్, అలాగే ఒక చీర అయితే ఆర్డర్ వచ్చినాయండి. వీటినైతే ఇప్పుడే మడతలు పెట్టి సర్దాను. ఇంకా మడతలు ఏమి ఓడదీస్తాంలే అని చూపిస్తున్నాను మీకు. ఇలాగే ఇంకా వర్క్ వేస్తాను కదా, మీకు చూపించకుండా అయితే ఇచ్చేయను. వర్క్ వేసి శారీ అలాగే బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా నేను మీకు చూపించిన తర్వాతే వీటిని ఇస్తాను, ఓకేనా. ఈ బ్లూ కలర్ అలాగే పింక్ బార్డర్ వచ్చి లంగా, అలాగే శారీ వచ్చినాయి. ఇక్కడైతే మాత్రం నేను ఈరోజు పొద్దున్నే అయితే నేను చేసే ఒక చిట్కా అయితే చెప్తానండి. ఈరోజు ఉదయం తీసిన వీడియోనే ఇది. ఈ చెట్టు తెలుసా మీకు? చెట్టు చాలామందికి తెలుసులే, తెలియదేం కాదు, ఆడవాళ్ళకి చాలామందికి తెలుసు. గుర్తుపట్టారా? కరివేపాకు అండి. ఈ కరివేపాకుతో అయితే నేను ఒక చిట్కా అయితే చేసుకుంటానన్నమాట. ఈ కరివేపాకు కంటికైతే చాలా మంచిదండి. ఈ కరివేపాకు ముదురాకు ఒక రెప్ప కోసుకుని ఏమీ లేకుండా, అంటే చీడ అలాంటివి ఏమీ లేకుండా ఒకసారి బాగానే ఉంటే ఓకే, బాగోకపోతే వాష్ చేస్తాను. ఈ కరివేపాకుని కడిగేసుకుని ఆకైతే దూసేసి ఇక ఇలా నోట్లో పెట్టుకుని తినేస్తానండి నేను. పచ్చి ఆకైతే ఇది కళ్ళకైతే మాత్రం చాలా మంచిది. నేనైతే ఒక 2 నెలల నుండి అయితే
చేస్తున్నాను. నాకైతే కొద్దిగా మార్పు అనిపించినట్టు అనిపించింది. ఇంతకు ముందుకి ఇప్పటికైతే నాకు చాలా మార్పు అనిపించిందండి. చూడండి, మీరు కూడా వీలైతే ట్రై చేయండి. ఓకేనా? ఇది మనకి పూర్వీకులు చెప్పిన ఔషధం కూడా, నేను చెప్పేదే కాదు. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.